76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతావని దేశవ్యాప్తంగా ఊరువాడ రిపబ్లిక్ డే వేడుకలు. మరికొద్దిసేపట్లో ఢిల్లీలోని కర్తవ్యపథ్ వద్ద అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. సర్వ సైన్యాధ్యక్షురాలి హోదాలో త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అభ్యున్నతి, సైనిక సంపత్తి, సాంస్కృతిక వైభవాన్ని చాటేలా కొనసాగనున్న పరేడ్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు 4 పథకాలను ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాల ప్రయోజనాలు అందాలన్నదే తమ లక్ష్యమన్న రేవంత్ రెడ్డి. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు పద్మ పురస్కారాలు. తెలుగు రాష్ట్రాల నుంచి 7గురిని ఎంపిక చేసిన కేంద్ర హోంశాఖ. ప్రముఖ వైద్యులు డి నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ. పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి న్యాయం జరగలేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 31న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలకు గోషామహల్లో ముఖ్యమంత్రి శంకుస్థాపన. 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్లుగా నిర్మించాలన్న రేవంత్ రెడ్డి.